సిఏ అవ్వాలా, ఐఐటికి వెళ్ళాలా, మరి ఐఏఎస్ అవ్వాలా అని చెప్పేసి అనుకుంటారు. మరి ఏది చదివితే ఎక్కువ ప్యాకేజెస్ ఉంటాయి, మరి లైఫ్ సెటిల్ ఏది చదివితే అవుతూ ఉంటారు. సో సిఏకి సంబంధించి యాక్చువల్గా సిఏ చదవాలి అన్నట్లయితే ఈ కేటగిరీ ఏమిటి? ఇక్కడ 12th అయిన తర్వాత ఫౌండేషన్, ఇంటర్మీడియట్, ఆర్టికల్షిప్, తర్వాత ఫైనల్. ఇప్పుడు గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ ఉన్నారు. ఆయన ఐఐటిలో ఖరగ్పూర్ లో మెటలర్జీ చదివారు. గూగుల్ సిఇఓ. ఆయన సిఎస్సి చదవలేదు. మార్క్ జుకర్బర్గ్ ఆయన డిగ్రీ డిస్కంటిన్యూ చేశారు. మెటా కంపెనీ స్టార్ట్ చేశారు. సో మరి డిగ్రీ డిస్కంటిన్యూ చేసి పెద్ద సామ్రాజ్యాన్ని, మెటా అనేటువంటి సామ్రాజ్యాన్ని సృష్టించాడు ఈయన. మరి ఈయన చక్కగా డిగ్రీలన్నీ చదువుకుంటూ గూగుల్ సిఇఓ అయినటువంటి ఆయన ఈయన. మరి వీళ్ళిద్దరు ఎవరు గొప్ప అంటే ఏం చెప్తారు? నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్టడీ పాయింట్. ముఖ్యంగా చాలా మంది సిఏ అవ్వాలా, ఐఐటికి వెళ్ళాలా, మరి ఐఏఎస్ అవ్వాలా అని చెప్పేసి అనుకుంటారు. మరి ఏది చదివితే ఎక్కువ ప్యాకేజెస్ ఉంటాయి, మరి లైఫ్ సెటిల్ ఏది చదివితే అవుతూ ఉంటారు. వీటి గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ఎన్బివి సుబ్బారావు సార్. ముందుగా వెల్కమ్ సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు నేను ఇంట్రోలో చెప్పినప్పుడు మీరు వినే ఉంటారు. మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే ట్రెండింగ్ లో ఉన్నాయి ఇవి చాలా పెద్ద స్టడీస్, సిఏ కానివ్వండి, ఐఐటి, ఐఏఎస్. మరి ఏది చదివితే లైఫ్ సెటిల్ అంటారు? చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఇది చదివితే ఇక్కడ అవుతా, అది చదివితే అక్కడ అవుతా. మీ మాటల్లో అది ఈ క్వశ్చన్ చాలా సింపుల్ గా అనిపిస్తుంది కానీ చాలా కాంప్లెక్స్ క్వశ్చన్. చాలా మిత్స్ ఉంటాయి, అపోహలు ఉంటాయి ఎక్కువ మందికి. సో ఇది గొప్ప, అది గొప్ప అని. నేను ఈ రోజు ఏమిటంటే గణాంకాలతో సహా క్లియర్ గా చెప్తాను. ఓకే. సో దానికి ముందు రియల్ ఇన్సిడెంట్స్ కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఇన్సిడెంట్స్. ఎందుకంటే కెరియర్ అనేటువంటిది మనం డిసైడ్ చేయలేం. ఒక పాత్ర మాత్రమే మనం జీవించగలుగుతాం. ఆ వెళ్ళేటువంటి పాత్రలో పిల్లలకి ఇచ్చేటువంటి కొన్ని భయంకరమైనటువంటి ఆయుధాలు ఉంటాయి. ఇప్పుడు వాటిలో కొన్ని ఏమిటంటే ఆ సెల్ఫ్ లెర్నింగ్, సెల్ఫ్ రెగ్యులేషన్, సెల్ఫ్ రిలయన్స్, కంటిన్యూస్ లెర్నింగ్, గ్రోత్ మైండ్ సెట్, ఇలా కొన్ని ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఉంటాయి. మనం వీటిని ఎంత ఇన్కల్కేట్ చేసాం అనే దాని మీద ఆ పాత్రలో ఉన్నటువంటి ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ని పిల్లలు చేరుకుంటారు. రైట్. కాకపోతే ఆ పాత్ర, మంచి పాత్రను ఎన్నుకోవటం వల్ల మధ్య స్థాయిలో ఉన్నవాడు పిల్లలకు కూడా మినిమం అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంతే. ఉదాహరణకి నేను రియల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి చాలా ఫేమస్ వ్యక్తి ఒక ఆయన ఉన్నారు, జేడి లక్ష్మీనారాయణ గారు. అంటే మీరు సిఏనా, ఐఏఎస్, ఐఐటి ఇంజనీర్ అని అడిగారు కదా. ఒక అందరికి అర్థమయ్యే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. సో ఆయన సివిల్ సర్వీస్ లో ఆఫీసర్ గా ఉండేటువంటి ఆయన గురించి అందరికీ తెలిసినటువంటిదే. ఆయన చాలా పాపులర్ వ్యక్తి కదా. సో ఎంతో కష్టపడి సివిల్ సర్వీస్ చేశారు. ఆ తర్వాత ఏం చేశారు? దాన్ని వాలంటరీ రిటైర్మెంట్ చేశారు. వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి పాలిటిక్స్ అన్నారు. ఆ తర్వాత ఏమన్నారు? పాలిటిక్స్ కాదు, ఇప్పుడు రీసెంట్ గా ఒక కంపెనీలో ఒక సీనియర్ ఆఫీసర్ గా జాయిన్ అయ్యారు అందులో. ఓకే. మరి ఇప్పుడు చూడండి, ఆయన సివిల్ సర్వెంట్, ఆర్డినరీ సివిల్ సర్వెంట్ కాదు, ఒక గొప్ప స్థాయికి వచ్చినటువంటి సివిల్ సర్వెంట్. అక్కడ నుంచి పాలిటిక్స్. సో పాలిటిక్స్ నుంచి మరలా జాబ్. అదే అంటే మరి ఎలా 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 మారిపోతుంది? ఎందుకు మారిపోతుంది ఇది? ఆయన ఎక్కడ జాయిన్ అయ్యారు? మెగా సంబంధించిన ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కంపెనీలో ఒక విభాగంలో జాయిన్ అయ్యారు ఆయన. అది పెట్టిన ఆయన ఎవరు? అది పెట్టినటువంటి ఆయనకున్నటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమిటి? ఆయన బహుశా బీకామ్ చదివినట్టున్నారు. తర్వాత మరి ఏమన్నా డిగ్రీలు చేశారో తెలియదు. స్టార్టింగ్ బీకామ్ చదివారు. రైట్. సో ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ అది. కన్స్ట్రక్షన్ కంపెనీ కాదు, చాలా విభాగాలు ఉన్నాయి అందులో. సో మరి ఈయన సివిల్ సర్వెంట్, దానికి సంబంధించిన ఆయన చదివినటువంటి చదువు బీకామ్. మరి ఆ బీకామ్ నుంచి ఆయన ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. సివిల్ సర్వీస్ నుంచి ఈయన ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు? ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 చూద్దాం. ఇప్పుడు గూగుల్ సిఇఓ చూడండి, సుందర్ పిచాయ్ ఉన్నారు. ఆయన ఐఐటిలో ఖరగ్పూర్ లో మెటలర్జీ చదివారు. గూగుల్ సిఇఓ అయ్యారు. ఆయన సిఎస్సి చదవలేదు. అంతకన్నా ముందు ఖరగ్పూర్కి వెళ్ళారు అంటే అంతకు ముందు చాలా మంది పిల్లలు, అంటే ఈయనకన్నా ముందు చాలా మంది సిఎస్సిలో ఉన్నారు. మరి ఈయన మెటలర్జీ చదివి వాళ్ళందరినీ డామినేట్ చేసి ఆ స్థాయికి ఎలా వెళ్ళగలిగారు? రైట్. అంత అత్యున్నతమైనటువంటి స్థాయికి. ఇది ఒక ఎగ్జాంపుల్. థర్డ్ ఎగ్జాంపుల్ చెప్తా. ఫేస్బుక్ ఉంది, మార్క్ జుకర్బర్గ్ ఉన్నాడు. ఆయన డిగ్రీ డిస్కంటిన్యూ చేశాడు, మెటా కంపెనీ స్టార్ట్ చేశాడు. రైట్. వేల లక్షల కోట్లు సంపాదించాడు ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి వాల్యూ. రైట్.
సో మరి డిగ్రీ డిస్కంటిన్యూ చేసి పెద్ద సామ్రాజ్యాన్ని మెటా అనేటువంటి సామ్రాజ్యాన్ని సృష్టించాడు ఈయన. ఓకే. మరి ఈయన చక్కగా డిగ్రీలన్నీ చదువుకుంటూ గూగుల్ CEO అయినటువంటి ఆయన ఈయన. మరి వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అంటే ఏం చెప్తారు? చెప్పలేం కదా, రైట్? సో ఎవరి పాత వాళ్ళది. సో మరి ఈయనకి లక్షల కోట్లు ఉన్నాయని, ఈయన ఒక CEO మాత్రమే అని, లేదా ఈయన సామ్రాజ్యాన్ని సృష్టించాడని ఈయన గొప్ప అని అలా చెప్పగలుగుతామా? అలా చెప్పలేం కదా. సో అందుకే మనం ఇక్కడ ఏమిటంటే ఏ పాత అయినా సరే, ఏ కెరియర్ అయినా సరే, ఆ హైయెస్ట్ పాయింట్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ హైయెస్ట్ పాయింట్కి వెళ్ళటానికి ఆ పిల్లలు ఎంత రెడీగా ఉన్నారు, వాళ్ళ గురించి వాళ్ళు ఎంత నేర్చుకున్నారు, వాళ్ళ యొక్క లోపాలకు వాళ్ళు ఎంత అర్థం చేసుకున్నారు, వాళ్ళ స్ట్రెంగ్త్ని ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేసుకోగలుగుతున్నారు, ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి డిస్ట్రాక్షన్స్ నుంచి ఎంత దూరంగా లేదా ఎంతకంత రెగ్యులేట్ చేసుకోగలుగుతున్నారా లేదా అని ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో మీకు ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఇన్ఫినైట్. సో అందుకని ఆ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోవటానికి కావాల్సినటువంటివి డిగ్రీ అనేటువంటిది ఒక టూల్. ఆ డిగ్రీకి తోడైనటువంటివి ఏమిటంటే ఇప్పుడు చెప్పినటువంటి క్వాలిటీస్. ఇది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. ఐఐటికి పంపించామా అంటారు. మరి ఐఐటి పంపిన తర్వాత చెప్తా ఇప్పుడు ఐఐటిలో సంబంధించిన డిఫరెంట్ కేటగిరీస్ ఏమిటో. ఐఐటిలో టాప్ ఐఐటిలోకి వెళ్ళి ఎందుకు ఆర్డినరీగా ఉండిపోతారు? మామూలుగా ఏదో ఐఐటిలో జాయిన్ అయ్యి అలా జీవితాన్ని అలా ముందుకు తీసుకెళ్ళినటువంటి వాళ్ళు పరిస్థితి ఎలా మారింది అని. ఇప్పుడు ఇంటర్ లో ఒక కోర్స్ తీసుకొని, ఇప్పుడు కామర్స్ తీసుకొని ఫర్ సపోజ్, తర్వాత మనం డాక్టర్ అవ్వాలి. కొంతమందికి ఇలాంటివి ఉంటాయి కదా. మరి ఇప్పుడు మీరు చెప్పిన పెద్ద పెద్ద వ్యక్తుల్లో కూడా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చి డిఫరెంట్ గా సెటిల్ అయిపోయారు. మరి దీన్ని ఏమంటారు? కరెక్ట్. కానీ ఒక్కొక్క డిగ్రీకి ఇంకొక డిగ్రీకి వెళ్ళటానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి మనకు ఉన్నటువంటి వ్యవస్థలో. ఇప్పుడు సపోజ్ బైపీసీ చదివి బీటెక్ చేయాలి అంటే ఏదో ఒకటి రెండు బయోటెక్నాలజీ లాంటి ఒకటి రెండు అలౌ చేస్తారు తప్ప మిగిలినవి కోర్కి అలౌ చేయరు. అక్కడ ఆ డిగ్రీని సంపాదించలేము. కానీ వాళ్ళు అంటే ఎవరైతే వాళ్ళు స్థాపిస్తారో వాళ్ళకి డిగ్రీలు అవసరం లేకుండా స్థాపించేటువంటి యుగం ఇది. ఇప్పుడు ఉదాహరణగా ఇప్పుడే కాదు, ఎప్పుడో కూడా. ఇప్పుడు మీకు శాంతా బయోటెక్ అని తెలుసు, ప్రసాద్ రెడ్డి గారు అని అంటే మనకి హెపటైటిస్ బి వ్యాక్సిన్ కనుక్కున్నారు. ప్రపంచానికే మనం వ్యాక్సిన్ ఇచ్చాం, మన వాళ్ళు ఇచ్చారు ఇక్కడ హైదరాబాద్ నుంచి, మన తెలుగు వ్యక్తి ఆయన. ఆయన శాంతా బయోటెక్ అంటే చాలా పాపులర్ ఫార్మా కంపెనీ అది. కానీ ఆయన చదివింది ఎలక్ట్రికల్ ఇంజనీర్, రైట్? సో కాబట్టి ఇది మనం ప్రపంచంలో అర్థం చేసుకోవాల్సిన, అంటే ఆయనకు ఉన్నటువంటి ఎనర్జీ అది స్థాపించడానికి అది కదా అక్కడ తీసుకెళ్లేటువంటిది. సో అందుకే ఇప్పుడు ఈ వీడియోలో ఏమిటంటే మీరు డిగ్రీతో పాటుగా హైయెస్ట్ పాయింట్కి వెళ్ళడానికి లేయర్స్ ఉన్నాయి ఇందులో. ఇది ఎవ్వరు అర్థం చేసుకోవారు. ఐఐటికి పంపించామా అయిపోయింది. ఐఐటికి వెళ్ళి నేను ఇందాక చెప్పినట్టుగా ఐఐటి టాప్ ఐఐటికి వెళ్ళి ఆర్డినరీగా ఉండిపోయిన వాళ్ళ సంగతి ఏంటి? ఎందుకు ఆగిపోయారు? చిన్నప్పుడు బాలమేధావులని కొంతమంది వింటూ ఉంటాం. వాళ్ళు ఎక్కడున్నారు పెద్ద అయ్యాగా? రైట్. ఒక్కసారి మీరు ఆలోచించి చూడండి. మరి చిన్నప్పటి నుంచి ఆర్డినరీగా లేదా ఏదో ఒక ఆర్డినరీ ఐఐటిలో జాయిన్ అయ్యి హైయెస్ట్ ప్లేస్కి వెళ్ళినటువంటి వాళ్ళ సంగతి ఏమిటి? ఇందాక అడిగినట్టు ఒక్కసారి ఈ కోణాల వైపు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది, మరింత ముఖ్యంగా 21st సెంచరీలో. మనం అందుకే పిల్లలకి ఏమిటంటే ఆ ఇంటెన్సిటీ ఎంతవరకు ఉంది, దాన్ని ఏ విధంగా మనం పెంచగలుగుతాము అనేటువంటి దాన్ని మనం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. దానికి ఇప్పుడు సపోజ్ మనం www.rebuildlearning.com అని ఉంది, ఎవరైనా గూగుల్ చేయొచ్చు దాన్ని. దాంట్లో ఈ మొత్తం కెరియర్ అంతా కూడా 12 కేటగిరీలో డివైడ్ చేసాం. ఒక్కొక్క కేటగిరీ చాలా సింపుల్ గా ఒక్క 10 నిమిషాల పని, 8 క్వశ్చన్స్ ఉంటాయి. జాగ్రత్తగా ఆన్సర్ చేస్తే వాళ్ళకు ఉన్నటువంటి ఆ రంగంలో ఇంటెన్సిటీ ఎంతవరకు ఉంది అనేటువంటిది అర్థమవుతుంది. సో ఇలా మనం చెప్పడమే కాకుండా ప్రాక్టికల్ సొల్యూషన్స్ పిల్లల్లో ఏమిటంటే ఆ ఇంటెన్సిటీని తీసుకురావటం, ఆ ఇంట్రెస్ట్ ని తీసుకురావటం, వాల్యూని పెంచడం అనేటువంటిది మనం చేస్తున్నటువంటి పని. దీనివల్ల ఏం జరుగుతుంది? వాళ్ళు చేసే ప్రయాణం మారిపోతుంది, అత్యద్భుతంగా అవుతుంది. సో చాలా క్యాండిడేట్ గా వాళ్ళ యొక్క జర్నీ మొదలవుతుంది. సో ఇది మనం చేస్తున్నటువంటి చాలా పని. సో అంటే ఈ పాయింట్స్ చాలా మంది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సార్ మరి ఇప్పుడు 10 కోట్లు ఎర్నింగ్ చేయాలి అంటే ఏ తీసుకుంటే మనం మరి తెలుగు స్టేట్ లో అడిగితే ఎవరైనా సరే ఫస్ట్ ఐఐటి అని చెప్తారు. 90%. సో కానీ ఇక్కడ ఏమిటంటే అది ఐఐటీనా, సివిల్ సర్వీసా, సిఏనా, మీరు 3 రంగాల్లో ఒక
3 టాప్ నేమ్స్ పట్టుకొచ్చారు, రైట్? సో ప్రతి దాంట్లో కూడా పాసిబిలిటీ అది 10 కోట్ల 100 కోట్ల అనేటువంటిది డిపెండ్స్. మరలా ప్రతి దాంట్లో లేయర్స్ ఉంటాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్తా, ఈ మూడింటిలో మీకు ఎగ్జాంపుల్ చెప్తా. సో మొదటిది ఏమడిగారు మీరు? సిఏకి సంబంధించి అడిగారు. సో సిఏకి సంబంధించి యాక్చువల్గా సిఏ చదవాలి అన్నట్లయితే ఈ కేటగిరీ ఏమిటి? ఇక్కడ 12th అయిన తర్వాత ఫౌండేషన్, ఇంటర్మీడియట్, ఆర్టికల్షిప్, తర్వాత ఫైనల్. ఫస్ట్ అదే ఇప్పుడు సపోజ్ ఇలా 4.5 నుంచి 5 సంవత్సరాలు మినిమం పడుతుంది, రైట్? కొంతమందికి ఇంకా ఎక్కువ సార్లు పడుతుంది. మరి ఫైనల్ గా ఏం సాధిస్తాం ఇందులో కదా? సో సిఏ డిగ్రీతో ఆగిపోతే ఏమైపోతుంది? తర్వాత ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏమిటి? ఇప్పుడు ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏమిటి? నేను గణాంకాలతో సహా చెప్తాను సాధిక. ఇక్కడ సిఏ క్వాలిఫై అయ్యాక ప్లేస్మెంట్ డ్రైవ్ జరుగుతూ ఉంటుంది. ఈ మధ్య రీసెంట్ గా 2025 లో 62nd డ్రైవ్ జరిగింది. ఇదేమిటంటే ICAI ప్లేస్మెంట్ డ్రైవ్ అంటారు. 62nd డ్రైవ్. ఇందులో యావరేజ్ ఆఫర్ 12,88,000 LPA, ఓకే, లాక్స్ పర్ యానం. హైయెస్ట్ ప్యాకేజ్ 26.6 లక్షలు పర్ యానం PFC నుంచి వచ్చింది. అలాగే బిగ్ 4 లో జాయిన్ అయితే డెలాయిట్, EY, KPMG, PwC అంటారు. ఇవి బిగ్ 4 అంటారు. ఇక్కడ యావరేజ్ గా సాలరీస్ 9 to 14 lakhs. ఫస్ట్ అటెంప్ట్ అయినటువంటి వాళ్ళకి 13 నుంచి 18 లక్షల ప్యాకేజ్ వస్తుంటే, బాగా టాప్ ర్యాంక్ హోల్డర్స్ అన్నప్పుడు, అంటే బాగా టాప్ లో ఉన్నటువంటి వాళ్ళకి 15 నుంచి 20 లక్షలు స్టార్టింగ్ పాసిబిలిటీ ఉంది ఇక్కడ. కానీ జర్నీ ఇక్కడ ఆగిపోదు, ఇది స్టార్టింగ్. కానీ తర్వాత ఇంపార్టెంట్ ఫేజ్ ఏమిటంటే మిడ్ కెరియర్, అంటే 5 నుంచి 10 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ వచ్చినప్పటికీ అప్పుడు పరిస్థితి ఎట్లా మారుతుంది? అక్కడికి వచ్చేటప్పటికి ఏదైనా ఒక స్పెషలైజేషన్, ప్రస్తుతం GST స్పెషలిస్ట్ కానివ్వండి, ఫోరెన్సిక్ ఆడిటర్ కానివ్వండి, రైట్, సో IPO స్పెషలిస్ట్ కానివ్వండి, లేదా ఇంటర్నేషనల్ ట్యాక్స్ ఎక్స్పర్ట్ కానివ్వండి, ఈ లెవెల్కి రాగలిగితే, అంటే అక్కడి నుంచి ఆ స్పెషలైజేషన్ స్థాయికి రాగలిగితే మళ్ళీ మిడ్ లెవెల్కి వచ్చేటప్పటికి 25 నుంచి 30 లక్షల శాలరీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదే మేనేజర్, సీనియర్ మేనేజర్ స్థాయికి రాగలిగితే 25 నుంచి 40 లక్షల శాలరీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. MNCలో ఫైనాన్స్ కంట్రోలర్ స్థాయికి రాగలిగితే 35 నుంచి 50. సో అంటే ఈ మిడ్ కెరియర్ లో ఉన్నటువంటి డిఫరెంట్ పాసిబిలిటీస్ ఇవి. చూసారా? అంటే ప్రయాణం ఎక్కడికక్కడ ఆగిపోతాం. సో ఇక్కడతో అయిపోలేదు, మరలా సీనియర్ లెవెల్కి వద్దాం. అంటే 15 సంవత్సరాలు ప్లస్ ఎక్స్పీరియన్స్ వచ్చేటప్పటికి మరి ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది? ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అంటే ఏదో గవర్నమెంట్ జాబ్ లా రాదు, ఇది వరకు లాగా మీకు ఇన్ని సంవత్సరాలు సర్వీస్ వచ్చింది అంటే ఆ లెవెల్ పోస్ట్ కి వస్తారు అనేటువంటిది ఎక్కడ అట్లా ఉండదు. మీరు స్పెషలైజేషన్ కావాలి, మీకు ఆ ఎక్స్పర్టీస్ తెచ్చుకోవాలి. తెచ్చుకుంటేనే మన ముందు ఉన్నటువంటి ఇన్ఫినైట్ ఆపర్చునిటీస్ మనకు కనబడతాయి. అది ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచం. బాగా చదువుకో, మంచి మార్కులు సంపాదించుకో, మంచి ఉద్యోగం సంపాదించుకో, నీ జీవితం బాగుంటుందంటే అది నిజం కాదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, రైట్? సో నిరంతరం ఇక్కడ ఆ లెర్నింగ్ అనేటువంటిది హ్యాబిట్ అయిపోవాలి, రోజువారీ హ్యాబిట్ అవ్వాలి, ఆ స్పెషలైజేషన్ స్థాయికి రాగలగాలి. అప్పుడే సీనియర్ లెవెల్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే సీనియర్ CA, CFO, పార్ట్నర్, డైరెక్టర్ లాంటి రోల్స్ కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు అక్కడ ఈ 4 బిగ్ రోల్స్ విషయంలో 60 to 80 lakhs లేదా 1 crore వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒక మిడ్ సైజ్ CFO కంపెనీకి 40 నుంచి 70 లక్షల వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓన్ ప్రాక్టీస్ సక్సెస్ఫుల్ గా రన్ చేస్తే ఈ ఎక్స్పర్టీస్ తో అతను 50 లక్షలు సంపాదించవచ్చు, ₹1 కోటి సంపాదించవచ్చు, 2 కోట్లు సంపాదించవచ్చు. దానికి అక్కడ ఎండ్ లేదు, రైట్? అక్కడ ఆ స్కిల్స్ ఉంటే. సో అలాగే 2026 నుంచి UAE, UK, USA క్లయింట్స్ కి రిమోట్ గా వర్క్ చేసేటువంటి CAలు పెరుగుతున్నటువంటి సందర్భం. ఇక్కడ ఫ్రీలాన్సింగ్ చేసి 1.5-2 lakhs మంత్లీ సంపాదిస్తున్నటువంటి ఒక ఆపర్చునిటీ కూడా ఉంది ఆ సీనియర్ లెవెల్లో వాళ్ళ ఎక్స్పర్టీస్ తో. చూసారా? అంటే మనం ఎప్పుడు కూడా ఇక్కడ మనం చూస్తే CA అయిపోయిందంటే కాదు, అక్కడి నుంచే మొదలవుతుంది. అలాగే IITకి సంబంధించి అక్కడి నుంచే మొదలవుతుంది, రైట్? IAS కి సంబంధించి అది డిఫరెంట్ స్టోరీ, అది చూద్దాం అక్కడ. సో ఈ విధంగా నేను కాలిక్యులేషన్ కూడా చేస్తే మోడరేట్ పాత్ CAలో ఉంటే, అంటే నేను ఎట్లా కాలిక్యులేట్ చేశాను, 1 నుంచి 5 సంవత్సరాలు జూనియర్ మేనేజర్ గా ఉండేటప్పుడు యావరేజ్ 10 లక్షలు అనుకుంటే ఎంత వస్తుంది? సీనియర్ మేనేజర్ స్థాయికి వచ్చేటప్పటికి 25 lakhs యావరేజ్. అలా 35 years కి చేసుకుంటూ వస్తే నాకు వచ్చినటువంటిది 18 కోట్లు ఇక్కడ. ఏది? మోడరేట్ పాత్ లో. దీనికి సంబంధించి EPF, NPS, బోనస్, ఈక్విటీ ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 3 to 4 crores వస్తుంది. అంటే సుమారుగా 22 కోట్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి అదే ఓన్ ప్రాక్టీస్ కి వచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి ఎండ్లెస్ ఆపర్చునిటీ,
సరిగా చేయగలిగితే. సో ఈ విధంగా ఇక్కడ మారిపోతూ ఉంటుంది. అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకుంటూ వెళ్తే ఓకే సార్. మరి ఐఐటి విషయానికి వస్తే 4 కోట్ల ప్యాకేజ్ అంటూ ఉంటారు. మరి రియల్ గా అసలు యావరేజ్ ఎంత ఉంటుంది? సో ఐఐటి 90% నేను ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ మీరు అన్నది కరెక్టే. 2025లో ఐఐటి మెద్రాస్కి సంబంధించినటువంటి ఒక స్టూడెంట్ కి ఒక ట్రేడింగ్ కంపెనీ, యుఎస్ బేస్డ్ ట్రేడింగ్ కంపెనీ హాంకాంగ్ లో జాబ్ వచ్చింది 4.3 crores కి. సో జేన్ స్ట్రీట్ అని ఒక కంపెనీ, అది వాల్ స్ట్రీట్ కంపెనీ, ట్రేడింగ్ కంపెనీ. సో మరి అది ఒక అంటే 22 సంవత్సరాల వయసులో ఒక అబ్బాయికి వచ్చింది. కాకపోతే ఇక్కడ ఆలోచించాల్సింది మరలా నేను ఎంపసైజ్ చేస్తున్నటువంటిది, కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ మెద్రాస్ లో సంబంధించిన అబ్బాయికి వచ్చింది, ముంబైలో సంబంధించిన అబ్బాయి కాదు. సో టాపర్స్ అంతా కూడా ముంబైకి వెళ్తారు. కానీ వాళ్ళందరినీ దాటుకుని ఇక్కడ దాకా ఎందుకు వచ్చింది? మళ్ళా స్కిల్స్ చెప్తున్నాను కదా, ఎక్కడికి పంపించామని కాదు, పంపించిన చోట ఎంత బ్రహ్మాండంగా మనం చేయటానికి రెడీ చేసాం అనేటువంటిది ఈ రోజు ఉన్నటువంటి సక్సెస్. మీకు అర్థమైనా అర్థం కాకపోయినా ఇదే చాలా చాలా అది యాక్సెప్ట్ చేయాల్సినటువంటిది. మీకు నచ్చినా నచ్చకపోయినా, అర్థమైనా అర్థం కాకపోయినా ఇది మాత్రం నిజం. ఇది ఎప్పుడైతే తొందరగా నేర్చుకుంటారో, తెలుసుకుంటారో పేరెంట్స్, చిన్నప్పటి నుంచి కూడా ఆ ఇంటెన్సిటీని మనం పెంచుతాము, ఆ వాల్యూని మనం పెంచుతాము, ఆ పర్పస్ని అర్థమయ్యేలాగా చెప్పగలుగుతాము, అప్పుడు మీరు ఊహించిన దానికన్నా కూడా 10 రెట్లు ఫలితం పిల్లలు తీసుకొస్తారు. అసలు ఈ రోజు అన్లిమిటెడ్ ఆపర్చునిటీ అండి. ఎవరు ఏ పక్క నుంచి ఏ రకంగా ఎదుగుతారు అనేటువంటిది ఎటువంటి ప్రతిబంధకాలు లేనటువంటి పరిస్థితి ఇప్పుడు. సో ఇది వరకల్లాగా కాకపోతే వ్యక్తితోనే ప్రతిబంధకం, ఆ డిస్ట్రాక్షన్ అనేటువంటిదే ప్రతిబంధకం. అదొక్కదాన్ని తీసి బయటకు చూపించగలిగితేనే పిల్లలకి ఆ పరిస్థితికి వస్తారు. కానీ ఇక్కడ పరిస్థితి ఏమిటంటే, ఇప్పుడు ఏమిటంటే ఆ పిల్లలు ఏదైతే ఇంపార్టెంట్ యాక్టివిటీ, అకాడమిక్ యాక్టివిటీ ఉందో దాన్ని అసలు లైక్ చేసేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. రకరకాల కారణాలు, అది వేరే విషయం. సో అంటే ఇక్కడ ఏమిటంటే ఇది 4.3 crores అన్నాం కదా, దీన్ని ప్రాతిపదికగా తీసుకోకూడదు. సుమారు 17,000-18,000 మంది ఉంటే ఇక్కడ ఏదో 0.005% వస్తుంది అంతే, రైట్? సో దీన్ని మనం తీసుకోకూడదు. మరి యావరేజ్ మనం చూడాలనుకున్నట్లయితే ఆబ్వియస్ గా కంప్యూటర్ సైన్స్, ఐటీకి సంబంధించి మంచి సాలరీస్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి జాబ్ మార్కెట్ లో మొన్నటి వరకు కూడా లాస్ట్ 25 years కూడా 75-80% అంతా కూడా వీళ్ళే, ఆ రంగమే జాబ్స్ ఇచ్చింది. అందుకే అది అంత గొప్పగా తయారైంది అప్పుడు. అలాగే సివిల్స్, మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ చూసేటప్పుడు ఏమవుతుందంటే స్టార్టింగ్ సాలరీస్ కొంత తక్కువ ఉంటాయి. సో సిఎస్ కి వచ్చేటప్పటికి 18-35 లక్షలు బ్రాకెట్ లో ఉంటే సహజంగా, ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలక్ట్రికల్ కి వచ్చేటప్పటికి 12-20, మెకానికల్, సివిల్ కి వచ్చేటప్పటికి 8-15 ఉండేటువంటి అవకాశం. అంటే డిఫరెంట్ బ్రాంచెస్, సేమ్ ఐఐటి అయినప్పటికీ కూడా ఈ వేరియేషన్స్ ఉంటాయి, రైట్? కాకపోతే ఇక్కడ మరొక అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే సక్సెస్ ఎలా మారిపోతుంది అనేటప్పుడు డొమెస్టిక్, ఇంటర్నేషనల్ డైవర్జెన్స్. ప్రతి దాంట్లో నేను చూడండి, నేను ఇందాక మిడ్ లెవెల్ చెప్పాను, సీనియర్ లెవెల్ చెప్పాను, ఆ పొజిషన్స్ చక్కగా వేసుకుంటూ వస్తేనే ఆ లైఫ్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు అట్లాగే ఐఐటికి వచ్చేటప్పటికి ఐఐటి ప్లేస్మెంట్ లో 2 వర్డ్స్, ఇంటర్నేషనల్, డొమెస్టిక్. ఇందులో ఒక స్టాటిస్టిక్ చెప్తాను. 25% ఇండియాలో 15-40 లక్షల ప్యాకేజ్ తో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అదే 5-10% స్టూడెంట్స్ కి వీళ్ళలో ఇంటర్నేషనల్ ఆఫర్స్ 50 lakhs నుంచి 4 crores ఇందాక చెప్పుకున్నట్టుగా ఆ బ్రాకెట్ లో కొంతమంది 5-10% వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు. 65% 8-25 lakhs ఎల్పీలో ఉంటారు. ఇది వేరియస్ ఆస్పెక్ట్స్. మీరు చూసారా, ఇండియాలో టాప్ పొజిషన్ కి రావటం, ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్ళటం, మూడవది యావరేజ్ కి ఉండటం. సో మీరు ఇక్కడ మరలా నీకు ఐఐటిలో ఇంత ర్యాంక్ వచ్చింది కాబట్టి నీకు ఇక్కడ జాబ్ ఇవ్వరు, కానీ ఇక్కడ ఉన్నటువంటి పెర్ఫార్మెన్స్ ని బట్టి ఇక్కడ మనకు మళ్ళా వస్తుంది. మళ్ళా 3 రకాలు. మరి ఈ 3 రకాలను కాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తే ఐఐటి ఇండియాలో టెక్ పాత్ లో చూసుకుంటే ఎలాగా, అలాగే ఇంటర్నేషనల్ పాత్ లో చూసుకుంటే ఎట్లాగా, రైట్? సో యావరేజ్ పాత్ లో చూసుకుంటే ఎట్లాగంటే ఈ కాలిక్యులేషన్స్ మనం చూస్తే ఇంటర్నేషనల్ పాత్ లో చూసుకుంటే సుమారుగా 70 నుంచి, మీరు 10 కోట్లు అన్నారు, 70-80 కోట్లు. సో మినిమం అక్కడ వాళ్ళు ఎర్న్ చేసేది ఉంటుంది. తర్వాత దాన్ని ఎలాగా ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నారు, ఎలా ఉపయోగించుకున్నారు, దాంతో ఎలా పెంచుకున్నారు అనేటువంటిది దట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్, రైట్? సో అదే మామూలు యావరేజ్ గా చూసినప్పుడు ఇండియా జనరల్ పాత్ లో చూసుకునేటప్పుడు సుమారుగా 30-35 కోట్లు వచ్చేటువంటి అవకాశం, అంటే 5 years ఎలా సంపాదించడానికి అవకాశం ఉంది, 10 years కి ఎట్లా, కానీ ఈ కాలిక్యులేషన్ తో నేను చెప్తున్నాను. అలాగే ఐఐటికి సంబంధించి పిఎస్యు అంటారు, పబ్లిక్ సెక్టార్ యూనియన్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో అంటే ఓఎన్జీసీ, బెల్, ఎన్టీపీసీ ఇలాంటి వాటి ఉన్నాయి. సో ఆ లెవెల్లో వచ్చేటప్పటికి సాలరీస్ తక్కువ ఉంటాయి, కానీ వాళ్ళకి వచ్చేటువంటి పర్క్స్ ఎక్కువగా ఉంటాయి.
జాబ్ సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది, అవును సార్. రైట్? సో ఇలా మరి దేంట్లో ఏది గొప్ప ఏది అనేది మనం చెప్పలేం, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. మరి ఈ మూడిట్లో ఏది తీసుకుంటే ఈ మూడు కూడా తీసుకోవడం కాదు, వాళ్ళు చేసే దాన్ని బట్టి వస్తుంది. సో ఇప్పుడు సపోజ్ ఒకరికి ఏమిటంటే చాలా పీస్ఫుల్ గా వెళ్ళేటువంటి మనస్తత్వం, జాబ్ సెక్యూరిటీ కావాలా, టెన్షన్ అవసరం లేదు, ఉన్న ప్లేస్ కి దగ్గరలో ఉండాలి, రైట్? అలాంటప్పుడు పిఎస్యులో ఐఐటి అయ్యి పిఎస్యులో జాయిన్ అయ్యారు అనుకోండి, వాళ్ళు రిలేటివ్ గా వాళ్ళు కంపారిటివ్ గా చూసినప్పుడు వాళ్ళకి శాలరీ తక్కువ ఉండొచ్చు, వాళ్ళ సాటిస్ఫాక్షన్ బాగుంటుంది కదా. ఒకటి ఆనందాన్ని మీరు నేను కదా కాదు కదా డిఫైన్ చేసేటువంటిది, ఎవరు ఆనందాన్ని వాళ్ళే డిఫైన్ చేసుకుంటారు. ఐఏఎస్ కి పెన్షన్ పర్క్స్ తోని మనకి కొంచెం ఎక్కువ అవుతుంది అంటారు, శాలరీ తక్కువ ఉంటుందని చెప్తారు కదా బయట అసలు ఐఏఎస్ కి. సో వాటి వల్ల మనకి అంటే రిలేటివ్ గా మనం చూసినప్పుడు ఇది కూడా ఒక మిత్ అంట. దీన్ని 3 లేయర్ లో చూద్దాం. సో ఐఏఎస్ కి సంబంధించి ఏమిటి, మీరు చెప్తున్నటువంటిది విజిబుల్ శాలరీ, అది ఫస్ట్ లేయర్. సెకండ్ ఏమిటంటే ఇడెన్ పెర్క్స్ ఉంటాయి వాళ్ళకి, అదేంటో చూద్దాం. నెక్స్ట్ థర్డ్ లేయర్ ఏమిటంటే రిటైర్మెంట్ సెక్యూరిటీ. ఈ 3 లేయర్ లో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికి తోడు ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ బట్టి ఆధారపడి ఉంటుంది, వాళ్ళకు ఉన్నటువంటి పొజిషన్, రైట్? వాళ్ళు సర్వ్ చేసేటువంటి విధానం, వాళ్ళు ఎన్ని వేల మందికి వాళ్ళు సర్వ్ చేయగలుగుతారు, ఎంత మందిలో మార్పు తీసుకురాగలుగుతారు, అంటే దానికి ఉన్నటువంటి ఆ శాంక్టిటీ వేరే. ఆ శాంక్టిటీలో చేయగలిగితే, చేయలేకపోతే అది వేరే విషయం, అది వేరే పక్కన పెడదాం. ఓకే, సో అది దాని యొక్క రోల్. సో దీంట్లో మనం చూస్తే ఎంట్రీ లెవెల్ ఐఏఎస్ ఉందనుకోండి, నేను చిన్నగా అంటే అప్రాక్సిమేట్ శాలరీ చెప్తాను. ఇక్కడ బేసిక్ 56,000 ఉంటుంది, అంటే 6.7 ఎల్పిఏ బేసిక్ ఉంటుంది. కానీ మనం ఇదే అనుకుంటాం, కానీ ఇక్కడ చూస్తే డిఏ అని ఉంటుంది, డేనెస్ అలవెన్స్, అది 58% ఉంటుంది. 2025లో రివైజ్ చేశారు. సో డిఏ లోను ఏమవుతుందంటే 32,538 రూపీస్ ఫర్ మంత్ వస్తుంది. హెచ్ఆర్ఏ మెట్రో సిటీలో 24% వస్తుంది వాళ్ళకి, ఇది క్వార్టర్స్ లేకపోతే. టీఏ వచ్చేటప్పటికి 7,200 వస్తుంది. సో అది మామూలుగా బేసిక్ అవుట్ కనిపిస్తుంది, మళ్ళీ ఫైనల్ గా వచ్చేటప్పటికి దానికి డబుల్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో అందుకే నేను అన్నది ఇడెన్ పెర్క్స్ అని. సో దీంతో పాటు నాన్ క్యాష్ పెర్క్స్ ఉంటాయి, రైట్? సో ఇప్పుడు లైఫ్ స్టైల్ కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మోస్ట్ పీపుల్ మిస్ అయ్యేటువంటిది ఇదే పార్ట్. ఇక్కడ మనీ టర్మ్స్ లోనే చూస్తాం మనం. ఇప్పుడు మనీ టర్మ్స్ లో మనం చూస్తే గవర్నమెంట్ బంగ్లా ఉంది, 4 to 6 BHK ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది. దాని రెంట్ ఎంత ఉంటుంది? సుమారుగా 40,000 నుంచి 1,50,000 ఉంటుంది. ఇప్పుడు అమరావతిలో ఐఏఎస్ ఆఫీసర్స్ కడుతున్నారు, ఓకే, 7,000, మోర్ దెన్ 7,000 ఎస్ఎఫ్టీతో మంచి బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్స్. ఓకే, అంటే వాళ్ళ క్వార్టర్స్ వేరే ఉంటుంది, ఆ ప్రపంచం వేరే ఉంటుంది, రైట్? అలాగే అఫీషియల్ కార్ ఉంటుంది, డ్రైవర్ ఉంటుంది, ఫ్యూయల్ ఉంటుంది. సో మరి ఇదంతా కౌంట్ చేస్తే ఎంత వస్తుంది? ఎలక్ట్రిసిటీ ఫ్రీ, వాటర్, ఫోను, ఇంటర్నెట్, సబ్సిడీస్ ఇవన్నీ ఫ్రీ లేదా సబ్సిడైజ్డ్ ఉంటాయి, రైట్? ఇది ఎంత అవుతుంది? హౌస్ హోల్డ్ స్టాఫ్ ఉంటారు వాళ్ళకి, ఓకే, CGHS మెడికల్ ఫెసిలిటీ ఉంటుంది ఎంటైర్ ఫ్యామిలీకి, టాప్ హాస్పిటల్ యాక్సెసిబిలిటీ ఉంటుంది. సో ఇవన్నీ చూస్తే ఆ లైఫ్ ఎంత ప్రొటెక్షన్, రైట్? సో అంటే అందుకే నేను అన్నది ఏమిటంటే ఇక్కడ సో ఇక్కడ 3 డిఫరెంట్ లేయర్స్. ఏది బెస్ట్ అంటారు మీ మాటలు? ఏది బెస్ట్ అని అడుగుతున్నారు కదా మీరు. ఒక్కొక్కడు చూసే విధానాన్ని బట్టి ఉంటుందండి. మీరు నెంబర్స్ లో చూసారనుకోండి, నెంబర్స్ ఓన్లీ నెంబర్స్ చూసారనుకోండి, ఆటోమేటిక్ గా ఐఐటి గ్లోబల్ పాత్ అనేటువంటిది హైయెస్ట్ ఉంటుంది. ఐఐటి కాదు, ఐఐటి గ్లోబల్ పాత్. ఓకే, సో మరి ఐఐటి గ్లోబల్ పాత్ అంటే జేఈ అడ్వాన్స్ లో ఎంత ర్యాంక్ రావాలి, రైట్? అడ్వాన్స్ లో ర్యాంక్ రావాలి, టాప్ 2,000 లోను 3,000 లోను, ఆ స్థాయిలో 5 to 10% లో ఉండాలి అంటే. నెక్స్ట్ లేదు అంటే సిఏకి సంబంధించి ఓన్ ప్రాక్టీస్ తో, అంటే చాలా అద్భుతమైనటువంటి స్కిల్స్ తో ఓన్ ప్రాక్టీస్ తో ఆ స్థాయికి రావాలి నెంబర్స్ చూస్తే, రైట్? ఇక్కడ 2 పాసిబిలిటీస్. రెండోది సెక్యూరిటీ చూసారు, పవర్ చూసారు, అప్పుడు ఏమవుతుంది? ఐఏఎస్ అనేటువంటి సివిల్ సర్వీస్ అనేటువంటిది విన్నర్ అవుతుంది, రైట్? మరి ఫైనల్ గా మన ఆనెస్ట్ అడ్వైజ్ ఏమిటి అంటే, సిఏ కెరియర్ కొంచెం జాగ్రత్తగా కష్టపడితే సిఏ అవటానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మన ఓన్ ప్రాక్టీస్ ని ఎంత క్యాండిడ్ గా మనం డిజైన్ చేసుకున్నాం అనేటువంటి దాని మీద అక్కడ ఆ రోల్లో సక్సెస్ ఆధారపడి ఉంటుంది. సో అదే ఐఐటికి వచ్చేటప్పటికి మన ఎండ్ గోల్ గ్లోబల్ పాత్ స్థాయిలోకి మనం తీసుకెళ్ళగలిగినట్లయితే ఏ రోజుకి ఆ రోజు కష్టపడుతూ అది ఆ బెస్ట్ పాసిబిలిటీ అవుతుంది.
అంటే ఆ ఇంజనీరింగ్ మీద ఎక్కువ మక్కువ ఉండి బాగా లోతైనటువంటి అవగాహనతో మనం ప్రయాణం మొదలు పెడితే అక్కడ వీళ్ళు మళ్ళీ సక్సెస్ఫుల్ అవుతానికి అవకాశం ఉంటుంది. లేదా నేషన్ గురించి ఎక్కువ ఆలోచించడం, సోషల్ సర్వీస్ గురించి ఆలోచించడం, లేదా సెక్యూరిటీ గురించి, జాబ్ సెక్యూరిటీ గురించి, లేదా పవర్, ఈ రకమైనటువంటి నేచర్ ఉన్నటువంటి వాళ్ళకి ఆ సివిల్ సర్వీసెస్ కష్టపడి ఆ స్థాయికి వచ్చినప్పుడు వాళ్ళు రిమైనింగ్ 35-40 ఇయర్స్ ఆ లైఫ్ని ఎంతైతే ప్రేమిస్తారో అంతగా ఆస్వాదించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇవన్నిటికీ మూలం ఏమిటి? వాళ్ళ యొక్క నేచర్, ఆ ఇంట్రెస్ట్, దానితో పాటు వాళ్ళు చేసేటువంటి ఎఫర్ట్. రైట్? సో అది మాత్రమే ఇక్కడ డిసైడ్ చేస్తుంది. ఇందులో సిఏనా, ఐఐటీనా, ఐఏఎస్ఆ, వీటిలో ఏది గొప్ప అంటే ఇట్ డిపెండ్స్. రైట్? కానీ మనం చేసేటువంటి ప్రయత్నం అందులో ఉన్నటువంటి హైయెస్ట్ పాయింట్కి వెళ్ళటానికి డిగ్రీ మాత్రమే కాదు, మనం దాని మీద పెట్టేటువంటి ఎఫర్ట్, దాని మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్, ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఎక్కువ పనిచేస్తాయి ఇక్కడ. సూపర్, చాలా చాలా బాగా చెప్పారు. ప్రతిదీ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్. అంటే చాలా మంది కన్ఫ్యూజ్ కూడా ఉంటుంది సార్, ఇప్పుడు ఈ మూడిట్లో ఏం తీసుకుందాం అని చెప్పేసి. ఏది బెస్ట్ అన్నట్టు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, అంటే ఏది బెస్ట్ కాదు అని కాకుండా కరెక్ట్ గా వివరించారు. మరి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, నెంబర్ని సంప్రదించండి. ఇది వాళ్ళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం.